జై తెలంగాణ. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరి ముందు ఉండే అవకాశం నాకు కల్పించిన మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, అదేవిధంగా నా వెన్నంట ఉండి నన్ను ప్రోత్సహించి నిన్ను పార్లమెంట్లో అడుగుపెట్టించే బాధ్యత నాది అని చెప్పి నాకు సూచించి నన్ను ఇవాళ అభ్యర్థిగా నిలబెట్టడానికి కేసీఆర్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా నా గురించి చెప్పి వెంకట్రామరెడ్డిని నేను గెలిపించుకుంటానని చెప్పి నాకు ఆలోచన ఇచ్చి మీ ముందు నిలబెట్టిన మన గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి ఈ వేదిక మీదుగా నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ మన సభాధ్యక్షులు ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు సుంతా లక్ష్మణరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అందరి నాయకులు పేరు పేరున మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు అందరికీ కూడా మన్నించండి. అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ చెప్తూ, మన నర్సాపూర్ బీఆర్ఎస్ ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ కూడా, పార్టీ క్యాడర్ అందరికీ కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ నేను మీ ముందు పార్లమెంట్ అభ్యర్థిగా ఉండాలంటే నర్సాపూర్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఇవాళ గ్రామం నాకు ఈ నియోజకవర్గంలో తెలుసు. మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు పోయిన ఎన్నికల్లో దక్కింది. అది కాకుండా 7.5 సంవత్సరాలు అంటే దాదాపు 11 సంవత్సరాలలో ఉమ్మడి మెదక్ జిల్లాకి పీడీగా, అదేవిధంగా జాయింట్ కలెక్టర్గా మీలో ఉండి మీ గ్రామాలలో పర్యటించి మీతో పాటు పనిచేసి మీ సూచనలు తీసుకొని పనిచేసిన అవకాశం నాకు దక్కిందని చెప్పి గర్వంగా ఉంది. అయితే ఇవాళ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీ ముందు ఉండడానికి ఎక్కడైతే కలెక్టర్గా పనిచేశానో, ఎక్కడైతే ప్రజాసేవలో అధికారికంగా ఉన్నానో, ఎక్కడైతే జిల్లా కలెక్టర్గా ఉండి ఏ గడ్డనైతే నాకు దేశంలో 728 జిల్లాలలో నన్ను ఒక మంచి కలెక్టర్గా ఈ గడ్డ నాకు ఇచ్చి మీ అందరి హృదయాల్లో పెట్టుకొని నన్ను చూసుకున్న మీ అందరికీ ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చి ఓటు అభ్యర్థన చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. మరి ఎక్కడైతే పనిచేశానో, ఏ జిల్లానైతే అవగాహన చేసుకొని 11 సంవత్సరాలు పనిచేశానో ఆ ప్రాంతానికి మళ్ళీ నేను ఎంపీగా ఉండే అదృష్టం నాకు ఈ గడ్డ, ఈ నేల ఇచ్చింది. మరి మీ హృదయంలో ఉన్న మీ మంచితనం నాకు ఇచ్చింది. మీ ఆదరణే మీ ప్రజా ఆదరణ చూసి ఇవాళ నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ ఆదరణను నేను వమ్ము చేయకుండా మీ ప్రజా సేవలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబంలో నేను ఒక సభ్యున్నై మన క్యాడర్కి ఎప్పటికీ అందుబాటులో ఉండుకుంటూ మండల స్థానిక నాయకత్వంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ హరీష్ అన్న గారి డైరెక్షన్ జిల్లాలో తీసుకుంటూ మీ అందరి దగ్గర పనిచేస్తానని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. అయితే కలెక్టర్గా నేను ఏదైతే పని చేశానో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ నేను పరిచయిస్తున్నా. కాకపోతే నేను ఎంపీగా ఏం చేయాలనుకున్నానో 2 విషయాలు తక్కువ సమయం తీసుకొని చెప్తాను. నేను మీకు పెద్దలు గౌరవనీయులు నా గురించి వేదిక మీద ఉన్న పెద్దలు చెప్పారు కొన్ని మాటలు. అయితే ఎంపీగా నేను చేయడానికి నాకు ఒకటే ఆలోచన. ఏదైతే నేను కలెక్టర్గా 7.5 సంవత్సరాలు ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు భిన్నంగా ఏదైతే అంతకాలం నేను ఒకటే ప్రదేశంలో కలెక్టర్గా పనిచేసే అదృష్టం ఇచ్చిన ఈ గడ్డకి నేను ఇక్కడి నుంచే ఎంపీ అయితే ఇక్కడ ప్రాంతంలో ఉన్న అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా, ఏరియా ప్రాంతంలో వారిగా, నియోజకవర్గాల వారిగా సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను పార్లమెంటులో ఒక విద్యావంతునిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నా పరిపాలనా అనుభవం 25 సంవత్సరాల అనుభవాన్ని వెచ్చించి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రయోజనాల కొరకు, ప్రజల సుఖశాంతుల కొరకు మీ అందరి గుండెల్లో ఉండి మీ అందరి సూచనలు తీసుకొని నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అయితే నేను ఎంపీగా గెలిచి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేనైతే మా ఉమ్మడి కుటుంబం గురించి చెప్పారు, నేను దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కాకపోతే నేను ఒక విషయం అడిగాను. మరి నేను అందరికీ పార్లమెంటులో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఎక్కడైతే కలెక్టర్గా పనిచేశానో, ఎక్కడైతే జాయింట్ కలెక్టర్గా పనిచేశానో అదే ప్రాంతాన్ని పార్లమెంటులో నేను అదే ప్రాంతం నుంచి ఎన్నిక కాబట్టి పార్లమెంట్లో అడుగుపెట్టే అదృష్టంలో
543 మంది పార్లమెంట్ సభ్యులలో ఐఏఎస్ ఆఫీసర్గా అడుగుపెట్టిన దానిలో ఒక్కరిద్దరిలో నేను ఉంటాను. మరి అది ఎంత గర్వకారణం నాకు. మరి ఈ గడ్డ నుంచి నాకు ఆదరణ పొంది మీ అందరిచే ఎన్నిక కాబట్టి పార్లమెంట్లో ఉన్నప్పుడు నేను కలెక్టర్గా ఏ విధంగానైతే ప్రఖ్యాతిగాంచానో దేశవ్యాప్తంగా అదే మాదిరిగా పార్లమెంట్ సభ్యునిగా కూడా భిన్నంగా, అందరికీ భిన్నంగా, అందరికన్నా ప్రత్యేకంగా ఒక మంచి పని చేయాలనే ఆలోచనతోని ఇవాళ ఉమ్మడి కుటుంబం అనుమతి తీసుకొని ఉమ్మడి కుటుంబం ఆస్తి నుంచి నేను పీవీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టాను. అదేవిధంగా కార్యకర్తలకు, మన పార్టీ కార్యకర్తలు బీద కార్యకర్తలకు, మన నాయకులు చెప్పిన వాళ్ళకి, మన కార్యకర్తలు సూచించిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబంలో శుభకార్యాలకు ఒక్కటంటే ఒక్క రూపాయితోనే ఫంక్షన్ హాల్స్ మీ అందరి సమక్షంలో మీ శుభకార్యాలకు పెడతానని చెప్తా ఉన్నా. కొన్ని ట్రస్ట్ కార్యక్రమాలు ఆల్రెడీ మీరు చూశారు, దాని గురించి నేను చెప్పట్లేదు. కాకపోతే నర్సాపూర్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీ అందరితోని, మీ అందరి నాయకులతోని, ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడితోని చాలా రోజులు కలిసిమెలిసి ఉండి ఈ కార్యకర్తల మీటింగ్లలో మండల స్థాయిలో పార్టిసిపేట్ చేసి మీ అందరితోటి కలిసి పనిచేసే అదృష్టంతో మనం మేడం సునీతా లక్ష్మారెడ్డి గారిని అఖండ విజయం మనం సాధించుకున్నాం. తప్పకుండా మీరు నాకు ఆశీస్సులు ఇస్తారని, మీ ప్రాంతంలో అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేసుకుంటారని, నాకున్న అనుభవం, నాకున్న పరిపాలనా విధానం, నాకున్న ఆలోచనలు, నాకున్న సేవా కార్యక్రమాలు మీ కుటుంబాలలో ఉండాలని చెప్పి ఈ గడ్డ నుంచి నేను ఎన్నికైతే నేను చనిపోయిన తర్వాత ఈ నేలకి ఇక్కడే వెళ్ళిపోతాను కాబట్టి నేను చనిపోయినా కూడా నేను పెట్టే సేవా కార్యక్రమాలు ఎంపీగా ఒక మంచి అభ్యర్థిగా, ఒక మంచి ఆఫీసర్గా ఉండి ఏదైతే అబద్ధం ఆడకుండా ఉద్యోగం చేశానో, ఏదైతే చిన్న అవినీతి లేకుండా ఉద్యోగం చేశానో ఆ మాదిరిగానే ఎంపీగా ఉండి మీ ప్రాంతానికి అన్ని విధాల మంచి చేసి నేను చనిపోయిన 50 సంవత్సరాలు కూడా ఫలానా ఎంపీ ఉండే ఆ టైంలో మంచి సేవా కార్యక్రమాలు జరిగినాయి. పార్టీ క్యాడర్కి కుటుంబ సభ్యునిగా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా మంచి సేవాభావంతో పనిచేశాడనే పేరు ఉండాలనే కాంక్ష తప్పితే నాకు అన్ని భగవంతుడు ఇచ్చాడు. ఒక ప్రజా సేవ కొరకు మీ దగ్గరికి వచ్చాను, రాజకీయాలకు వచ్చింది కూడా ఇవాళ నేను ఒక ప్రజా సేవ గురించి వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఇవ్వని చెప్పేసి మీ అందరి ఆశీస్సులతో నన్ను అఖండ మెజారిటీలో నన్ను ఇవాళ మొన్నటి కన్నా డబుల్ మెజారిటీ ఇవ్వాలని చెప్పి నన్ను కోరుతూ మీ అందరి అనుమతి తీసుకుంటా ఉన్నాను. నాకు ఒక్క శపథం చేయండి. పర్సనల్ గా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ 35 నెలలు, ఈ 35 రోజులు నాకు మీరు నా కొరకు పనిచేయండి. వెంకట్రామరెడ్డిలు కాండి, హరీష్ రావు గారి టైగర్ లాంటి వ్యక్తి ట్రబుల్ షూటర్ లాగా మీరు కూడా అందరు కూడా హరీష్ రావులు కండి. ఒక్కరు ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మీరందరూ కూడా చర్చలు పెట్టండి. ఎంపీ అయిన తర్వాత హరీష్ అన్న ఏదైతే సూచనలు ఇచ్చాడో నేను ఒక కార్యక్రమాలు చేయాలని ఉంది సార్. అందరి ఎంపీలాగా నేను చేయలేను. నేను ఐఏఎస్ నుంచి అదే ప్రాంతంలో కలెక్టర్గా పనిచేసి అదే ప్రాంతంలో ఎంపీ అయినప్పుడు మరి నేను భిన్నంగా ఉండాలి, నాకు కొన్ని ఆలోచనలు అన్నప్పుడు హరీష్ అన్న నాకు ఒక గంట సేపు కూర్చుండబెట్టి నీ బడ్జెట్ ఎంత, ఏం చేస్తావంటే నేను ఒక 100 కోట్లతో పెడతా అన్నప్పుడు నాకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు ఇవాళ హరీష్ అన్న. నాకు ఒక కార్యకర్తలకు ఒక మంచి పని చేయమని చెప్పి నాకు హరీష్ అన్న ఫంక్షన్ హాల్స్ కట్టి రూపాయికి అందుబాటులో పెట్టాలని సూచించారు. నేను ఇవన్నీ కూడా విద్యా నిధి పెట్టమన్నారు. విద్యా నిధితో పేద విద్యార్థులకు ఏదైతే ఉందో డబ్బులు కట్టుకోలేని విద్యార్థులకు మంచి విద్య ఇవ్వాలి. 1000 కుటుంబాలకు ఇవాళ పీవీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు మీ అందరికీ అందుబాటులో చేరాలనేది నా ఆకాంక్ష. భగవంతుడు అన్ని ఇచ్చినప్పుడు, విద్యావంతునిగా అయినప్పుడు, మంచి అధికారిగా మీ దగ్గర పేరు తెచ్చుకున్నప్పుడు మరి నేను మీకు తిరిగి ఏమి ఇవ్వగలుగుతాను? నన్ను ఎన్నుకున్న తర్వాత అందరిలాగా మర్చిపోయే వ్యక్తిని కాదు, తప్పుడు ప్రామిసులు అసలు చేయను. ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నాకు చేతనైతుందో, ఎన్ని పరిమితులు ఉంటాయో అన్ని పరిమితుల లోపే నేను మాట్లాడతాను. ఒక అధికారిగా, ఒక కలెక్టర్గా ఉండి తప్పుడు వాగ్దానాలు చేసి మాట తప్పే వ్యక్తిని కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి. నేను సేవాభావంతో మీ ముందుకు వస్తున్నా. నాకు ఒక్క ప్రామిస్ ఇవ్వండి. మీ అందరితో కలిసి మొన్న సునీతమ్మను గెలిపించుకున్న అవకాశం నాకు పార్టీ నుంచి నన్ను ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు హరీష్ అన్న గారి డైరెక్షన్ లో సునీతమ్మ గారిని మనం అందరం కూడా గెలిపించుకున్నాం. ఆ రోజు మీరందరూ నా కొరకు పనిచేశారు, మేడం కొరకు పనిచేశారు, మీతో కలిసి నేను పనిచేశా. నన్ను చాలా మంది అర్థం చేసుకున్నారు. మరి ఇప్పుడు నేనే ప్రత్యక్షంగా అభ్యర్థినై
నేను మిమ్మల్ని ఓటు అడిగినప్పుడు నన్ను అఖండ విజయం ఇచ్చి నన్ను ఘనంగా గెలిపిస్తారా లేదా అనేది నన్ను ఒక్కసారి మీరు స్లోగన్స్ తో ఇస్తే నేను ముగిస్తాను. నన్ను గెలిపిస్తారా? థ్యాంక్ యూ.